బాగా వైరల్ అవుతుంది. అదొక్కసారి విందాం. నా పేరు ఎన్ఎస్ఎన్ రెడ్డి. నేను కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని. తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలలో విద్యార్థుల హెయిర్ స్టైల్పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించిన వారి ప్రవర్తన మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు, కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకు గురవుతోంది. వాళ్లే ఈ రోజుల్లో రౌడీల్లా తిరుగుతున్నారు. ఇక్కడే గురువుని గౌరవించిన సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం. గురువు అంటే భయం లేదు, మరియు గౌరవం లేదు. ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది? కొట్టద్దు, తిట్టద్దు, బడికి రాని వాడిని ఎందుకు రావట్లేవు అని అడగద్దు. చదవాలని, హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు. 5వ తరగతి నుండే కటింగ్ స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని కామెంట్ చేయడం, అరే సార్ వస్తున్నారా అని అంటే వస్తే రాని అనే పరిస్థితి.